హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బడ్జెట్ 125 crores అంట. బట్ ఇది ఏకంగా అప్రాక్సిమేట్లీ 850 crores వసూలు చేసింది. మరి ఇప్పుడు ఎందుకు నువ్వు రివ్యూ చేయడం? మేము చూసేసాం, థియేటర్లో ఉన్నప్పుడే రివ్యూ చేయొచ్చు కదా అనుకోవచ్చు. బట్ నా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఓటీటీకి వచ్చాక ఆగాల్సిందే. ఇట్లా ఉంటుంది. స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. మరి మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాత్రం చాలా నచ్చింది ఈ మూవీ. బట్ ఫస్ట్ పార్ట్తో చాలామంది కంపేర్ చేస్తుంటారు. ఫస్ట్ది నచ్చిందా, సెకండ్ది నచ్చిందా అని అంటే మాత్రం ఈ ప్రీక్వెల్ని నేను అట్లా ఏం చెప్పలేకపోతున్నా. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆ ఫస్ట్ పార్ట్ సపరేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. రెండు కూడా చాలా బాగా అనిపించాయి. ఫస్ట్ పార్ట్లో కొంచెం థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటే ఇందులో ఎక్కువ హై వోల్టేజ్ యాక్షన్ కనిపించింది. అండ్ టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వర్క్, ఆ సెట్ డిజైన్స్, ఆర్ట్ వర్క్, కాంతారా ప్లేస్ చూపించిన విధానం కానీ, నెక్స్ట్ రాజ్యం చుట్టుపక్కల ఉండే రాజ్యం చూపించే విధానం కానీ, స్టోరీ చెప్పే విధానం, ఆ వరల్డ్ బిల్డింగ్, యాక్ట్రెస్ పర్ఫార్మెన్సెస్, ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ రథం ఫైట్, టైగర్ సీక్వెన్స్, అడవిలో కోతులు గుంపుతో వచ్చే ఆ సీక్వెన్స్, దైవిక ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్గా కనిపించాయి. ఆ గ్యాంగ్ ఆ రాజ్యంలోకి వెళ్ళే సీన్స్, చిన్న చిన్న లైట్ కామెడీ, ఫన్, హీరోకి ఇచ్చే ఎలివేషన్స్, డైలాగ్స్, వాళ్ళు ఏదైనా అడిగితే హీరో 1 లైన్తో చెప్పే సమాధానాలు, ఇంకా సెకండ్ హాఫ్లో సూపర్ వార్ సీక్వెన్స్, ఇంకా క్లైమాక్స్లో వచ్చే ఎపిసోడ్ కేకలా చూపించారు. సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది. నిజంగా నాకు ఎట్లా అనిపించిందంటే కన్నడ సినిమా, తెలుగు సినిమా, మలయాళం సినిమా అంటుంటారు కదా, ఇది మన ఇండియన్ సినిమా సత్తా. యాక్షన్ సీక్వెన్సెస్లో సినిమాటోగ్రఫీ వర్క్ అయితే చాలా సూపర్గా ఉంది. పాస్ట్ ఫేస్డ్ యాక్షన్ కూడా సూపర్గా చూపించారు. కాంతార ప్రాంతం, ఈశ్వరుడు, పోదోట, దైవగణాలు, వీటన్నింటి గురించి అసలు కాంతార ప్రాంతంలోకి అడుగు పెట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది. రాజుకొడుకు కులశేఖర్ యాక్టింగ్ సూపర్గా ఉంటుంది. హిందీ హంటర్ సినిమాలో ఉంటాడు. ఆడియన్స్ అయితే ఈ కాంతార వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. అండ్ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే ఎపిసోడ్ అయితే సూపర్. రుక్మిణి వసంత్ క్యారెక్టర్ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ తనకు ఒక ట్విస్ట్ కూడా బాగా ఇచ్చారు. రాజుగా జయరామ్ క్యారెక్టర్ అయితే బాగుంది. రిషబ్ శెట్టి యాక్టింగ్ గురించి మాట్లాడాల్సిన పనే లేదు. డైరెక్షన్ చేస్తూ, హీరోగా యాక్షన్ చేస్తూ, ఫైట్ సీక్వెన్సెస్ చేస్తూ, యాక్టింగ్ అయితే శివ తాండం ఆడించాడు ఇంకంతే. రిషబ్ శెట్టి గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళు చేసే యాక్టింగ్ కూడా బాగుంది. ప్రీ క్లైమాక్స్లో హీరో గతాన్ని అండ్ కాంతారలోని దైవిక భావికి సంబంధాన్ని చాలా థ్రిల్లింగ్గా చూపించారు. అజనేష్ లోక్నాథ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. ఎంత చెప్పినా తక్కువే. అంటూ అరుపులు అయితే అరుపులు ఫస్ట్ పార్ట్లో చూసినంత కిక్ ఇవ్వకపోయినా, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో చూసినంత థ్రిల్ అయితే రాలేదు. విఎఫ్ఎక్స్ వర్క్ అయితే గ్రాండ్గా ఉంది. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ మొత్తాన్ని చాలా బాగా షూట్ చేశారు. ప్రతి సినిమాలో లోటుపాట్లు ఉంటాయి, కానీ మనం వాటిని ఎక్కువ చూపిస్తూ పాజిటివిటీని తగ్గించేస్తాం. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇది మన ఇండియన్ సినిమా అంటే గర్వించదగ్గదే. మరి ఓవరాల్ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.